హలో హాయ్ బెస్టీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. అసలు నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉంటారు చెప్పండి. అలాంటిది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా చాలా బాగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా అయితే వస్తుంది. వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే 1/2 కేజీ ప్రాన్స్ అయితే తీసుకొని బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటికి పసుపు 1 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ రెండు కూడా యాడ్ చేసి మొత్తం అయితే కలిపేశాను. ఇలా కలిపేసి పక్కన అయితే పెట్టేశాను. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకుని గ్యాస్ మీద అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ అయితే ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక గరిటెతో మొత్తాన్ని అయితే కలిపాను. మొత్తం ఆయిల్ అండ్ ప్రాన్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా అయితే కలపాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ప్రాన్స్లో ఆటోమేటిక్గా వాటర్ అయితే వస్తాయి. ఏంటంటే ఈ వాటర్ అన్నీ కూడా మనకి ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత మొత్తం కూడా డీప్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయింది చూడండి, మంచిగా మొత్తం వాటర్ అయిపోయాయి. అండ్ వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ ముందు వేసిన ఆయిల్ అయితే ఉంటుంది. ఆయిల్లో 2 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకొని ఇందులో యాడ్ చేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి. 2 కూడా బాగా కలిపేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గోల్డ్ కలర్ వరకు రావాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అయితే కొంచెం హీట్ ఎక్కింది. ఇలా హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ముందుగా వేసి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ని అయితే యాడ్ చేయాలి. ఆ ఫ్రాన్స్ని యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే మిక్స్ చేయాలి. ఆ ఉల్లిపాయలు అండ్ ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కలవాలి. కాబట్టి ఇలా కలిపిన తర్వాత దానికి కారం 1 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. ఎందుకంటే అది మీ టేస్ట్కి, మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ లేదా మీ రుచికి తగినంత అయితే వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేశాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకనంటే బాగా అడుగు అయితే అంటుతుంది. సో అందుకని మనం కలిపెడుతూ బాగా మిక్స్ చేస్తూ వాటిని మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, బాగా కారం అంతా కూడా పట్టింది, ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక 4 రెబ్బలు కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఎందుకంటే చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఫ్రై పీసెస్తో తినడానికి కరివేపాకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తానికి అయితే ఫ్రై అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా బాగా ఏగిపోయాయి ప్రాన్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, నేను దీనికైతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. ధనియా అండ్ వెల్లుల్లి పౌడర్ నేనైతే ముందే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అదైతే నేను అన్ని కూరల్లోకి వాడతానండి. దానివల్ల గ్యాస్ ట్రబుల్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అందుకని ఇలా ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం కూడా ఆయిల్ అయితే కనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను దానికి కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. ఇది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా, అది మీ చాయిస్. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టేసి కొంచెం ఆవిరికి కొంచెం వేడైన తర్వాత మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకోండి. చూడండి, కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకేముందో తినటం. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.